హత్యా ప్రయత్నం చేశాడన్న దానికి సాక్ష్యాలు లేవని వాళ్ళంటున్నారు. అలాంటి అవసరం లేదని నువ్వంటున్నావు. చేయలేదు అనడానికి నీ దగ్గర సాక్ష్యం లేదు, చేశావు అనడానికి వాళ్ళ దగ్గర కూడా సాక్ష్యం లేదు. ఫైనల్గా ఈ కోర్టు తీర్పు నీ స్టేట్మెంట్ మీదే ఆధారపడి ఉంటుంది. ఇందాక నువ్వు చెప్పినట్లు ఈ నేరాన్ని నువ్వు అంగీకరిస్తున్నావా? నా అన్నయ్య అబద్ధం చెప్పడు, యువర్ ఆనర్. మాధవ, చెయ్యని నేరాన్ని ఒప్పుకుని జైలుకు వెళ్ళాలనుకుంటున్నావా? నన్ను ఒంటరిదాన్ని చేద్దామనుకుంటున్నావా? ప్లీజ్ మాధవ, బావగారు అబద్ధం చెప్పారని నువ్వు అబద్ధం చెప్పొద్దు. ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్. అవును జడ్జి గారు, మా అన్నయ్య అబద్ధం చెప్పడు. ఒకవేళ అలా చెప్పాల్సి వస్తే అది అందరి దృష్టిలో అబద్ధం అవుతుందేమో, కానీ నా దృష్టిలో మాత్రం కాదు. ఇలా క్లారిటీ లేని సమాధానాలు ఇస్తే కోర్టు అంగీకరించదు. ఏదైనా స్పష్టంగా చెప్పాలి. మీరు మీ అన్నయ్య పైన హత్యా ప్రయత్నం చేశారా, చేయలేదా? ఏయ్, ఏం చేస్తున్నావు? అలా రాకూడదు. వెళ్ళి నీ ప్లేస్లో నిలబడు. కోర్టు రూల్స్ని అతిక్రమించడం నేరం అవుతుంది. మర్యాదగా వెళ్ళి నీ బోన్లో నిలబడు. తప్పు చేసావన్న మాట నిజంగా నువ్వు తప్పు చేసినా కూడా నేను చెప్పలేనన్నయ్య. నీ నోటితో నిన్ను చంపబోయానని నువ్వు చెప్పావు. నిజంగా నేను నిన్ను చంపాలని చూశాను. చెప్పన్నయ్యా. చదువు నాకొద్దన్నయ్య. నేను పని చేసైనా నిన్ను చదివించుకుంటాను తమ్ముడు. అమ్మ చెప్పింది మనం రామలక్ష్మణుడిలా ఉండాలని, కానీ లక్ష్మణుడిలా కాదన్నయ్య. ఈ ప్రపంచంలో నాకెవరు ఎక్కువ అని అంటే ముందు నీ పేరే చెప్తాను. బావా, ఆ మాయమాటలు నువ్వేం నమ్మొద్దు. చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన ప్రపంచం నువ్వే అన్నయ్య. ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్. ఇది కోర్టు అనుకుంటున్నారా, మీ ఇల్లు అనుకుంటున్నారా? మిస్టర్ మాధవ్, వెళ్ళి మీ బోన్లో నిలబడు. ఒక్క నిమిషం జడ్జి గారు. చెప్పన్నయ్యా. లేరా, ఏం చేస్తున్నావురా? నేనేదైనా తప్పు చేసుంటే నన్ను క్షమించన్నయ్యా.
వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? సమాధానం చెప్పకుండా అలా వెళ్ళిపోవడం ఏంటి? యువరానర్, ఆయన ఏ సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయాడు అంటేనే నా క్లయింట్ మాధవ ఏ తప్పు చెయ్యలేదు అని అర్థమవుతుంది. ఈ విషయాన్ని కోర్టు వారు పరిగణలోనికి తీసుకొని దయచేసి నా క్లయింట్కి అనుకూలంగా తీర్పు ఇవ్వాల్సిందిగా గౌరవ జడ్జి గారిని కోరుతున్నాను. లేదు యువర్ ఆనర్, మాధవ నేరం చేశాడు. అదే నిజమైతే రాఘవ మాట్లాడకుండా ఎందుకు వెళ్ళిపోతాడు? రాఘవ వ్యక్తిత్వం మంచిది కాబట్టి, తన తమ్ముడి కళ్ళలోకి సూటిగా చూస్తూ అబద్ధం చెప్పలేకపోయాడు కాబట్టి వెళ్ళి తన స్థానంలో తను కూర్చున్నాడు. యువరానర్, 1000 మంది నేరస్తులు తప్పించుకున్నా పర్వాలేదు, ఒక్క నిరపరాధికి శిక్ష పడకూడదు అనే మన శిక్షాస్మృతిని అనుసరించే ఈ కేసు పూర్వపరాలని నిశితంగా పరిశీలించి నా క్లయింట్ మాధవ ఏ తప్పు చేయలేదని అర్థం చేసుకోవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. మిస్టర్ రాఘవ, మీ పైన మీ తమ్ముడు హత్యా ప్రయత్నం చేశాడని మీ భార్య కంప్లైంట్ చేశారు. అదే నిజమై ఉంటే మీరు ఆ మాట ఈ బోన్లోకి వచ్చి చెప్పాలి. మీ తమ్ముడు అడిగినప్పుడు మీరు సమాధానం చెప్పలేకపోయారు అంటే మేము దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మీ మీద నిజంగా హత్యా ప్రయత్నం జరిగి ఉంటే బోన్లోకి వచ్చి చెప్తేనే మేము మీకు న్యాయం చేయడం జరుగుతుంది. అలా చెప్పని పక్షంలో మీ తమ్ముడి పైన మీ భార్య పెట్టింది ఫేక్ కేసు అని కోర్టు వారు నమ్మవలసి వస్తుంది. మీకు నేను 2 మినిట్స్ టైం ఇస్తున్నాను. వచ్చి సాక్ష్యం చెప్తారా, లేదంటే అతను ఏ తప్పు చేయలేదని మీ మౌనంతో అంగీకరిస్తారా?